అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ దేశమంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పి ఏడాది కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈరోజు ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల్లో సరే నూతన సంవత్సరం రోజన్నా ఏమన్నా నిజాలు మాట్లాడతారో, నూతన సంవత్సరం రోజన్నా అబద్ధాలను చెప్పకుండా ఏదన్నా ప్రజలకి మంచి చేకూర్చేటటువంటి వార్తను ఏమన్నా రాస్తారా అని ఆలోచిస్తే ఈరోజు కూడా ఏదైతే పచ్చి మోసాలు అబద్ధాలతో వాళ్ళు రాసినటువంటి వార్తలు అవేంటో ఒక్కసారి చూద్దాం. కొత్త సంవత్సరం రోజు కూడా ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఒక అబద్ధాలని ఎలా వాళ్ళు ప్రచారం చేస్తారని అంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పెట్టినటువంటి ఈ హెడ్డింగ్లు మీకు చూస్తే అర్థమైంది. అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తే అది ఈనాడు, అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తే అది ఆంధ్రజ్యోతి. ఇక్కడ చూడండి, కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టారు. 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట, ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత. ఏపీఈఆర్సీకి లేఖ రాసిన అధికారులు 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్లు ట్రూ డౌన్తో రికార్డు. కరెంట్ ఛార్జీలు పెంచబోమన్న మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అని హెడ్డింగ్ పెట్టారు. అదే ఈనాడు విద్యుత్ వినియోగదారులకు శుభవార్త, ప్రజలకు తప్పిన 4,498 కోట్ల ట్రూ అప్ భారం, ఆ మొత్తాన్ని భరించనున్న ప్రభుత్వాన్ని హెడ్డింగ్ పెట్టి అక్కడే వీళ్ళు ఎలా దొరికిపోతారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అసలు ట్రూ డౌన్ పేరుతో రికార్డు అని రాశారు కదా, సర్కారు గిఫ్ట్ అని రాశారు కదా. అంటే ఏంటి? 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1000 రూపాయలు వచ్చేటటువంటి కరెంటు బిల్లుని ఇప్పుడు బాదుడుగా రెట్టింపు చేసి 2,000 రూపాయలు చేసి ఇదిగో ఒక 200 తగ్గిస్తున్నాం పండగ చేసుకోండి అంటే ఇదేనా ట్రూ డౌను? 1000 రూపాయలను 2,000కు పెంచి 200 తగ్గించి పండగ చేసుకోండి 1,800 కదా మీకు వస్తుంది బిల్లు అంటే ఇది ట్రూ డౌనా? అసలు ఇప్పటి వరకు ఏడాది కాలంలో 17,349 కోట్ల మేర కరెంట్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మోపారు. ఏడాది కాలంలో 17,349 కోట్లు, మరొక 15,650 కోట్లు, 15,651 కోట్లు కరెంట్ ఛార్జీలు మళ్ళీ ప్రజల నెత్తిన వేయటానికి మీరు సిద్ధమయ్యారు. 3 డిస్కములు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టినాయి. దక్షిణ డిస్కం 7,733 కోట్లు, మధ్య డిస్కం 3,465 కోట్లు, తూర్పు డిస్కం 4,452 కోట్లు, మొత్తంగా 3 డిస్కముల నుంచి 15,651 కోట్లు, 15,650 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచడానికి ప్రపోజల్స్ పెడితే ఇప్పుడు ఏమైంది? దానికి సంబంధించి 8,247 కోట్లు ఏపీఆర్సీ దాంట్లో అనుమతించాల. 8,700 కోట్లకు అనుమతించలేదు, మిగిలిన నాటికి అనుమతించింది. సో దాంట్లో కొంత మీరు ప్రభుత్వం ఏదైతే భరించడానికి సిద్ధమైంది అంటే ప్రజల నెత్తిన భారం ఏం పట్టలేదని కాదు. ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ 17,000 ప్లస్ ఇది ఒక 15,000 కోట్లు, 30,000 కోట్లకు పైగా కరెంట్ ఛార్జీలు నెత్తిన మోస్తూ ఒక 200-300 తగ్గించేస్తున్నాం అంటే 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లును 2,000 చేసి మొన్న ఒక 100 తగ్గించాం, ఇప్పుడు ఇంకో 100 తగ్గిస్తున్నాం, పండగ చేసుకోండి, ఇది సర్కారు గిఫ్ట్ అంటున్నారు. సిగ్గుండాలి వార్త రాయటానికి మీకు. నూతన సంవత్సరం రోజు కూడా ప్రజలను మోసం చేస్తా. రోడ్డు ఎక్కితే ఈరోజు ఇంట్లో ఉంటే పైన ఫ్యాన్ వేస్తే కరెంట్ ఛార్జీలు మోత, ఇంట్లో ఉండి లైట్లు వేస్తే కరెంట్ ఛార్జీలు, బయటకు వస్తే ఏదైనా వెహికల్ తీసుకొని 2 వీలర్ అలా బయటికి వెళ్దామనంటే డీజిల్ మీద ఎక్స్ట్రా రేట్లు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నాయి. దాని మీద ఇప్పుడు సెస్సులు, మళ్ళీ వెహికల్ కొనుక్కుందామంటే దాని మీద మళ్ళీ అడిషనల్గా సెస్సులు. ఇవన్నీ మీరు వేస్తా వెహికల్ సెస్సులు, రోడ్డు సెస్సులు. అసలు రోడ్డు మీదకి వెళ్తే అంతకుముందు నేషనల్ హైవే మీద టోల్ గేట్లు ఉండే, ఇప్పుడు రాష్ట్ర రహదారులు ఏదైతే జిల్లా రహదారుల్లో కూడా టోల్ గేట్లు, రోడ్లు ప్రైవేటు పరం, ప్రజల ఎత్తిన భారం మోసి మళ్ళీ సర్కారు గిఫ్ట్ అని రాస్తారా సిగ్గు లేకుండా? మీరు ఇచ్చిన గిఫ్టులు చాలు. ఇప్పటి వరకు 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్లు, కరెంట్ ఛార్జీలు 30,000 కోట్లు, దాంట్లో 17,000 కోట్లు ఆల్రెడీ వేసారు. ఇది భారం కాదు. నిత్యావసర ధర వస్తువులు చొక్కలు అంటుతున్నాయి.
ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం లేదు. ఈరోజు దోపిడీ ప్రజల దగ్గర నుంచి అన్ని ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి అన్నీ పెంచారు. మళ్ళీ ఇప్పుడు గిఫ్ట్ అని సిగ్గు లేకుండా ఎలా వార్త రాశారో ఒకసారి చూడండి. ఇలా ఉంటాయి వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి. చెప్పాను కదా, పండగ చేసుకోండి, ఒక 200 తగ్గించేసాం, 800 ఆల్రెడీ ఇక్కడ భారం వేసింది మర్చిపోయారు, 200 తగ్గిస్తున్నాం, 2 డౌన్ చేసాం, పండగ చేసుకోండి అని వార్త రాశారు. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణల వల్లే కనీసం ఆ 1000-2000 కోట్లన్నా తగ్గినాయి. మొన్నే రాశారు కదా మీరు. ఆ సంస్కరణ వల్ల మీకు కమిషన్ చెప్పింది అదేంటి అని చెప్పి. అదే ఏపీఆర్సీ కమిషన్ చెప్పకపోతే ఇంక అవి కూడా వేసేవాళ్ళు భారం. 1000 రూపాయలు 3000 అయ్యేది, సరిపోయేది. ఈవెన్ మళ్ళీ పండగ చేసుకోండి వార్త. పేదల బియ్యంతో మిల్లర్ల మాయ, సీఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువగా అమ్మకం, పీడీఎస్కు పురుగులతో కూడిన నాసిరకం బియ్యం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రొక్యూర్మెంట్ చేపట్టక ముందే రైసు మిల్లులను నడపలేక అనేక మంది యజమానులు దివాలా తీశారు. సీఎంఆర్ కార్యకలాపాలు మొదలయ్యాక వారే ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాష్ట్రంలో కొందరు రైస్ మిల్లర్లు పేదల ఇంట్లో మట్టి కొడుతున్నారు. ప్రతి నెలా పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధర కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ కోసం చేస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో తాజాగా వెలుగు చూసిన అక్రమాల భాగవతం ఇందుకు ప్రత్యక్ష నిదర్శన. అంతటా ఇదే తంతు. నిబంధనలు అమలు చేసేవారేరి, 87 టన్నుల బియ్యం వెనక్కి, గన్నీలపై మిల్లు కోడు, బ్యాంకు గ్యారెంటీ సైతం జప్తు అని ఈ వార్త ఆంధ్రజ్యోతి. మరి ఏం చేస్తున్నారు? 18 నెలలు అయింది. మీ హయాంలో రేషన్ మాఫియా ఎలా పడగనెత్తినడానికి మీరే రాస్తున్నారు అప్పుడప్పుడు వార్తలో. ఇప్పుడు పేదల బియ్యంతో మిల్లర్లు ఏ విధంగా మాయ చేస్తున్నారో రాశారు. చర్యలు తీసుకునేటటువంటి ఉండదు. ఒక ఆయనేమో సీజ్ ద షిప్ అన్నాడు, సంవత్సరం దాటిపోయింది, షిప్పు పోయింది, బియ్యం పోయింది, ఆయన పోయాడు హైదరాబాదు, మాదాపూర్లో ఉన్నాడు. ఇప్పుడేమో ఇది. ఈ రేషన్ మంత్రి ఎవరు? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. జగన్ గారిని తిట్టడానికి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఇంకంత ఇంటికి ఆయన దేనికి పనికిరాడు. మా పక్కన నియోజకవర్గం తెనాలి, ఆ కథలు చెబుతారు ఆడికి వెళ్తే దీని గురించి. సో ఇక్కడేమో పేదల బియ్యాన్ని మిల్లర్లు మాయ చేస్తున్నా, లేదంటే పేదల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని తెలుగుదేశం వాళ్ళు పందికొక్కుల్లో మెక్కుతున్నా ఓ రోజు వార్త రాసి వదిలేస్తారు. అద్భుతంగా ఉంది మళ్ళీ రాష్ట్రం అని చెప్పి మళ్ళీ మీరే ఇంకో రోజు వార్తలు రాస్తారు. ఇది స్వర్ణ వార్డులపై ఉత్తర్వులు. వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చి అమలు చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామాలు, వార్డులుగా మార్చాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో స్వర్ణ వార్డు పేరు అమల్లోకి వచ్చిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి సరికొత్త వ్యవస్థ, అద్భుతమైనటువంటి వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసినటువంటి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ పేరును తొలగించేసి దానికి ఈరోజు స్వర్ణ గ్రామాలని, స్వర్ణ వార్డులని పేరు మార్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఏ వ్యవస్థని తీసుకురావడం చేత కాదు, ఉన్నాటికి పేర్లు మార్చడం మాత్రమే ఆయనకి చేతనైద్దని మరొకసారి నిరూపించుకున్నాడు. ఏదైతే ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకి వీళ్ళు పేర్లు పెడతారు, ఆయన ఆ బిడ్డలకు వాళ్ళు పేర్లు పెట్టుకున్నాక ఈయన మళ్ళీ వచ్చి మార్చి ఈయన క్రెడిట్లు వేసుకోవడానికి నేనే ఈ పేరు పెట్టాను, నేనే తీసుకొని వచ్చానని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, నీతిమాలిన చర్య ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ అనుభవం తీసుకుని కరకట్టలో వెనకాల ఉన్నటువంటి కృష్ణానదిలో ముంచేయండి, మునగండి వెళ్ళి. నీకంటూ ఒక్క చేత కాదు, పేర్లు మార్చడం మాత్రం చేతనవు. అదేమంటే జగన్ గారు మార్కు ఉండకూడదు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలను పేరు మార్చావు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు మార్చావు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే పథకాలన్నిటికీ అంటే వాహన మిత్రకి, ఆటో వాళ్ళ సేవలని పేరు మారుస్తావు. రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు అయిపోయినాయి. సచివాలయాలు ఇప్పుడు స్వర్ణ గ్రామాలు, ఏదో స్వర్ణ వార్డులుగా పేరు మారుస్తున్నావు. అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చావు. సో ఈ జీవితం అంతా ఈ పేర్లు మార్చడం, లేదంటే క్రెడిట్ దొబ్బేయటం, లేదంటే మెడికల్ కాలేజీలు జగన్ గారు తీసుకొని వస్తే ప్రైవేట్ ఆడికి అప్పనంగా 100 రూపాయలకి అమ్మేయటం, రిషికొండను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం. నీకు శాతం కాదు, ఏ బిల్డింగ్ కట్టడం శాత కాదు, కానీ ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం మాత్రం బాగా అద్భుతంగా శాతనైంది. ఇదే కదా విజన్. దీన్ని ఎవడన్నా బుద్ధున్నాడు విజన్ అంటాడా? విషనరీ అంటారా? క్రెడిట్ చోరీ అంటారా? మీరే చెప్పండి. వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు, సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా? ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాలబాలికల మరణాలపై ఆందోళన.
హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి, ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కు ధర్మాసనం నిర్దేశం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. పిల్లలు జ్వరము, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు 20 లక్షల చొప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని. 2016 నుంచి 2025 ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు 45 మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే 29 మంది మరణించారు. అంతకుముందు 8 ఏళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ 45 మంది, 45 మందిలో 29 మంది ఇప్పుడు మరణించారు అని అంటే 16 మంది అంతకుముందు 8 సంవత్సరాల్లో 16 మంది మరణిస్తే 18 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లోనే దారుణాతి దారుణంగా 29 మంది మరణించారు. అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది. ఏదైతే గిరిజన హాస్టల్స్లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని. కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు. 45 మంది చనిపోయిన 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో 29 మంది 18 నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని 14వ పేజీలో చిన్నగా వేసింది. చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు, ప్రభుత్వం వల్ల అత్యాచారాలు, హత్యలు జరిగినా వీళ్ళ దృష్టిలో వార్త కాదు. వీళ్ళకి 18 నెలల్లో 29 మంది ఏదైతే బాలబాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఎవరన్నా రప్పా రప్పా అని ఊరు లేదన్న ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త, ఇది బ్యానర్ ఐటమ్. మనుషులు చనిపోతే ఇది వార్త కాదు. ఎలా ఉన్నాయి ఈ పత్రికలు అనడానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమైనా ఉంటుందా? 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి? హైదరాబాద్లో లేదంటే విదేశాల్లో జల్సాలు చేస్తూ ఉన్నారు, లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు. కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది. హాస్టల్లో అనేది క్లియర్గా కనపట్లేదు. ఇక్కడ ఇప్పటికైనా చలనం, ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనడానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన. పూజారిపై కక్షతోనే శివలింగం ధ్వంసం, నిందితుడు శివభక్తుడు ఎస్పీ. మామూలు వార్త కాదు ఇది. సిగ్గుండాలి ఎవరైతే ఇలాంటి వార్తలు రాస్తారో, లేదంటే ఇలాంటివన్నీ. అతను శివభక్తుడు అంటే ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలోని ఏదైతే భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ శివభక్తుడు అంత. శివభక్తుడు వెళ్ళి శివుడు లింగాన్ని ఏదైతే పగలగొడతాడా? శివభక్తుడు శివలింగాన్ని పగలగొడతాడా? చెవటానికి కనీసం ఉండాలి కదా బుద్ధి జ్ఞానం అన్న మనకి. శివభక్తుడు అంటే చూడండి, అతను ఇంటి పక్కనే ఉండే ఆలయ పూజారితో గొడవ కారణంగా నిందితుడు శివలింగాన్ని ధ్వంసం చేశాడన్నారు. ఏదైతే తోటపేటకు చెందిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ 38 ఏళ్ల వయసు గల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. శ్రీనివాస్కు శివుడిపై విపరీతమైనటువంటి భక్తి ఉంది, మామూలు భక్తి కాదు. శివలింగాన్ని పగలగొట్టే అంత భక్తి ఉంది. శివభక్తుడంట. చెప్పినాడికి సిగ్గు లేదు అసలు. నాకు అర్థం కాల. సిగ్గు సర్వేమన్నా ఉందా? శివభక్తుడైతే వెళ్ళి శివలింగాన్ని పగలగొడతాడా? దేవుడు భక్తుడైతే వెళ్ళి దేవుడిని కొడతాడా? వెళ్ళి దేవుడి లింగాలను పగలగొడతారా? శ్రీనివాస్కు శివుడిపై విపరీతమైన భక్తి ఉంది. కుడి భుజం మీద శివలింగం, ఏదైతే జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు అనే పేరు తెలుగులో, ఓం వాసుదేవాయ భగవతి అని హిందీలో పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇంక ఇంగ్లీష్లో ఏమి వేయించలేదా? తెలుగును హిందీలో నేర్పించాడా? ఇంక ఇంగ్లీషు లేదంటే ఇంకా తమిళ్, ఇంకేమన్నా కన్నడ, ఈ లాంగ్వేజ్లో ఏం బొట్లు పడిపించలేదా? ఈడు శివభక్తుడా? శివలింగాన్ని పగలగొట్టినాడు మీకు శివభక్తుడా? ఏమయ్య ఎస్పీ గారు, మీరు ఇదే ఈ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారా మీకు తెలుగుదేశం వాళ్ళు? అంతేలే. చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు భక్తుడు కదా. రామారావు గారు వీర భక్తుడు, చంద్రబాబు నాయుడు అధికారం కోసం రామారావు గారిని వేసేసినట్టు ఈయనేమో శివభక్తుడు.
పూజారి మీద కోపంతో శివలింగాన్ని పగలగొట్టాయంట. శివలింగాన్ని పగలగొడితే సంప్రోక్షణ చేయకుండానే మళ్ళీ తీసుకొని శివలింగాన్ని అక్కడ పెట్టేశారు. ఇదేమన్నా మన షాపులో కొనుక్కునే వస్తువా? ఒక వస్తువు పోతే మళ్ళీ తీసుకొని వచ్చి వస్తువు ఆడ పెట్టినట్టుగా, ఇంట్లో ఒక వస్తువు పగిలిపోతే మళ్ళీ తీసుకొచ్చి వస్తువు పెట్టినట్టుగా సంప్రోక్షణ జరగలేదు, జరగకుండా మళ్ళీ తీసుకొచ్చి శివలింగాన్ని అక్కడే పెట్టారు. హిందూ మతం మీద ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దాడులు జరుగుతూ ఉంటే సిగ్గు శరం అన్నీ వదిలేసి ఇంకా కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇప్పించి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాకపోతే ఏంటి? అసలు మీకు భయం కానీ, భక్తి కానీ, పాపభీతి కానీ అసలు ఏమన్నా ఈ ప్రభుత్వానికి ఏడిసి వచ్చిందా? ఇప్పుడు కడగాలి కదా మాదాపూర్ వచ్చి, అదే మాదాపూర్లోనే ఉంటాడు కదా, అక్కడ ఏదైనా వెళ్ళి మెట్లు కడగాలి కదా. ద్రాక్షారామంలో శివలింగాన్ని పగలగొడితే అది శివభక్తుడు పగలగొట్టారని రాస్తున్నారా వార్త? సో ఎంత దారుణం చూడండి. అందుకని కదా ఈ ప్రభుత్వాన్ని అనేది, ఒకడేమో జంతువుల కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో అంటాడు, ఇంకోడేమో అయోధ్యకు 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించామంటాడు, ఇంకోడేమో పోతే 6 ప్రాణాలే కదా, పోయిన వాళ్ళకి తీసుకొని వస్తామా సారీ చెబుతున్నాం అంటాడు, ఇంకోడేమో ఏదైతే కాశీ బొగ్గలో 9 మంది చనిపోతే ఇది ప్రైవేట్ ఆలయం మాకేం సంబంధం అంటాడు, ఇప్పుడేమో శివభక్తుడు అంటారు. 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను వీళ్ళు ఎలా దెబ్బతీస్తున్నారంటానికి ఇది నిదర్శనం. ఈ కూటమి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనేది మరొకసారి రుజువైంది. ఎందుకంటే నిన్న సింహాచలంలో కూడా సేమ్ వాళ్ళు చేసినటువంటిది ఇదే. సింహాచలంలో ఎవరైతే ప్రసాదంలో ఏదైతే నత్తొచ్చిందని చెప్తే ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టారు. తిరుమలలో కూడా అంతకుముందు నమాజ్ చేస్తున్న వీడియో తీస్తే వీడియో ఎందుకు తీసామని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇలా ఉంటుంది ఈ ప్రభుత్వం.